పూర్వం భూమిపై అసమతౌల్యం ఏర్పడింది. ఉత్తర ప్రాంతం ఋషులు జీవరాశులతో నిండి భారం పెరిగింది. కానీ దక్షిణ భాగం పూర్తిగా ఖాళీగా ఉండిపోయింది. ఈ సమస్యతో భూమి నిలవదు అనే భయం దేవతలను కలవరపరిచింది. అనంతరం దేవతలు విష్ణువుని ఆశ్రయించి తమ గోడును తెలియజేశారు. దేవతల సమస్యను ఆలకించిన విష్ణువు దానిని పరిష్కరించేందుకు అగస్త్య మహర్షిని పిలిచారు. ఋషివర, భూమికి సమతుల్యం కావాలి. నువ్వు దక్షిణ దిశగా ప్రయాణించి అక్కడ స్థిరపడాలి అని ఆయన ఆజ్ఞాపించారు. అనంతరం అగస్త్యుడు తన కమండలంతో దక్షిణ దిశగా ప్రయాణం ప్రారంభించాడు. తన దారిలో అగస్త్య మహర్షి బంజరు భూములను చూస్తూ కమండలం నుండి పవిత్ర జలాలు కురిపించి ఆ భూములను పచ్చని నేలలుగా మార్చాడు. అతని మహిమకు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఒకరోజు దారిలో ఓ బాలుడు అగస్త్యుణ్ణి ఆపేశాడు. ఆ బాలుడు నిజానికి గణేశుడు. శాపబంధంలో ఉన్నాడు. అగస్త్యుడు బాలుడి స్వరూపాన్ని గుర్తించి అతనికి శాప విమోచనం కలిగించాడు. అనంతరం గణేశుడు తన దివ్య రూపంతో కనిపించి అగస్త్యుణ్ణి ఆశీర్వదించాడు. తరువాత అగస్త్యుడు కమండలం భూమిపై ఉంచగా గణేశుడు కాకి రూపంలో దానిని కింద పడేశాడు. కమండలంలోని పవిత్ర జలాలు ప్రవహించగా ఆ జలాలు కావేరీ నదిగా మారాయి. అనంతరం కావేరీ నది దక్షిణ భారతదేశానికి జీవనధారమై ప్రజలకు ఆహ్లాదం కలిగించింది. ఇంతలో పరమశివుడు అగస్త్యుడికి దర్శనమిచ్చి, నీ మహిమాన్విత కార్యం భూమిని పునరుద్ధరించింది. నీ పేరు యుగయుగాల వరకు నిలిచిపోతుంది అని ప్రశంసించాడు. ఈ విధంగా అగస్త్య మహర్షి ధ్యానశక్తి, తపస్సుతో దక్షిణ భారతదేశం పచ్చదనాన్ని పొందింది. భూమి సమతుల్యం స్థాపితమైంది. అనంతరం అగస్త్య మహర్షి గాథ యుగయుగాల పాటు చెబుతూ చరిత్రలో నిలిచిపోయింది.